ఏం లేదు, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. సార్ పాపను హాస్పిటల్ తీసుకెళ్దాం. అలాగే సార్. బయలుదేరండి. పదండి సార్. అమ్మ శ్వేత. శ్వేతకు దెబ్బ తగిలినట్టుందండి. ఇంత బాధ పెట్టుకుని ఇలా పరిగెత్తావమ్మా. నిన్ను గెలిపించనీకి బావా. పాలు తాగినానా? లేవకే, పడుకో. పసిపిల్లని చాలు కూడా లేకుండా ఇంత దానమైన పని చేస్తారా? అసలు వాళ్ళు మనుషులా మృగాల? తలుసుకుంటేనే భయం వేస్తుంది. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అల్లాడిపోతాం. అలాంటిది అన్ని మేకులు గుచ్చుకున్నాయంటే పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు. ఈ పని చేసిన వాళ్ళను వదిలేను మావా. ఇంతకింత ఏడ్చెట్టు చెయ్యకపోతే నా పేరు శ్వేత కాదు. ఏమక్కర్లేదు, పోటీ లేవు, నా పాడే లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏ పోటీలో నువ్వు పాల్గొనట్లేదు. గదేంది మామా, పోటీలో పోకుండా ఎట్లా గెలుస్తా? గెలవమని నేను చెప్పానా? జరిగింది చాలు, నిన్ను ఇలా చూడడమే ఎక్కువ. నేను గొడవలు పెట్టుకుని వాళ్ళని నేనేమని చేసి నేను జైలుకెళ్తే నువ్వు అనాథమైపోతావో నాగేను, కానీ లేదంటే నిన్నింత బాధ పెట్టిన వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మనకు పోటీలు వద్దు. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకొని స్కూల్కి వెళ్ళమ్మా చాలు. లేదు మామా, నేను పోటీలకు పోవాలే, కప్పు కొట్టాలే. నాకు కప్పు అక్కర్లేదే, కానీ నాకు కావాలే. ఎందుకే? అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికా? నా మామకిచ్చిన మాట నిలబెట్టుకోనీకి. మా మామ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి. స్కూల్లో టీచర్లు, ప్రిన్సిపల్ గారు అందరూ నన్ను పొగుడుతుంటే మా మావ చూసి మురిసిపోనీకి. నా ప్రాణం పోయినా సరే నేను ఆడాలే, ఆడి గెలవాలే. నీకేమైనా పిచ్చా? ఇప్పుడున్న నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? కాలు కూడా కింద పెట్టలేవు. పెడితే నరకం నరకం కల్పిస్తుంది. వెళ్ళకుంటే ఇంతకన్నా నరకం అనుభవిస్తామావా. శ్వేత, అవు మామా. శ్వేత శ్వేత, ఏంటి పడుకోవే. ఏంటమ్మా? ఓడిపోయానన్న బాధ ముందు ఈ మేకులు చేసిన బాధ చిన్నగా అనిపిస్తుంది. నేను రేపు పోటీకి వెళ్ళకపోతే ఆ గీత గెలుస్తుంది. అది గెలవద్దు. ఆ బద్మాషితో ఓడిపోవాలి. దాన్ని నేనే ఓడించాలి. దానికోసం మేకులు కాదు, కాళ్ళల్లో
కత్తులు గుచ్చుకొని పరిగెత్తమన్నా పరిగెడతా. నీ బాధ నాకు అర్థమైంది, కానీ రేపు జరగబోయేది సైక్లింగ్ పోటీ. కాలు కింద పెట్టలేని నువ్వు అంత దూరం సైకిల్ ఎలా తొక్కుతావే? నా మాట విను. వద్దు. తొక్కుతా మామా, తొక్కుతా మామా. ఈ నొప్పులు గిప్పులు జాంతానాయి. ఈ శ్వేత ఇప్పుడు దెబ్బలు తిన్న షేర్లక్క. మోసం చేసి నన్ను ఓడించిన గీతను ఓడించే వరకు నిద్రపోను. చెప్తే అర్థం కాదా నీకు? నువ్వు కాలు కింద పెట్టలేవు. పెడితే పంపిస్తావా? ఎట్లా పెడతావు? పెడతా. నువ్వు పెట్టలేవు తల్లి. శ్వేత, అమ్మ శ్వేత, శ్వేత, శ్వేత. శ్వేత, 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 అమ్మ శ్వేత. ఇంత నొప్పిని భరిస్తూ ఎట్లా నడిచినా అనుకుంటున్నావా? నా కళ్ళకి కాళ్ళు కనిపించడం లేదు మావా. నా మెదడుకి నొప్పి తెలియట్లేదు మామా. ఆ గీతని ఓడించనీకి పోటీలో ఏం చేయమన్నా చేస్తా. ఈ కాళ్ళతో సైకిల్ దొక్కుడే కాదు, ఈ కాళ్ళని రోడ్డు రోలర్ తొక్కినా లేచి పరిగెడతా, గెలిచి తీరుతా. నీ ధైర్యం, ఈ ఓదార్పు, నీ పట్టుదల, నీ మొండితనం చూస్తుంటే మీ అమ్మను చూసినట్టే ఉందమ్మా. తగిలిన దెబ్బలను చూసి నీకు ధైర్యం చెప్తావనుకున్నా, కానీ నువ్వే నాకు ధైర్యం చెప్పడం చూశాక నా అభిప్రాయం మార్చుకున్నానమ్మా. నీ ఛాలెంజ్కి చేతులు కలుపుతున్నాను. ప్రయత్నించు, ప్రయత్నించు. గెలుపెందుకు రాదో చూద్దాం. అవు మావా, ఆ గీతో నేను తేలిపోవాలి. తెలుస్తా, తెలుస్తా. జింగి చక్క, 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 జింగి చక్క. పదవే. అయ్యో, నా వజ్రాల మూట నానమ్మ కోసం ఎంతో కష్టపడి పోటీలో గెలిచింది. ఇలాగే ఇదే ధైర్యంతో మిగతా అన్ని పోటీలన్నీ గెలిచి కప్పుతో రావాలి. 5 లక్షలు తెచ్చి నానమ్మకి చేయాలి. ఖచ్చితంగా గెలుస్తా నానమ్మ గారండి.
నేనుండగా నెక్స్ట్ పోటీలో గెలవలేవు. చంపుతా చెత్త మొహందాన. పరిగెత్తవే అంటే ఎవరో బండది అద్దంతో కనపడగానే ఆగలేక దాని దగ్గరికి పరిగెట్టావు. అదే ముందుకొచ్చుంటే నువ్వే గెలిచుంటేదాన్ని కదా. నేనేం చేయనమ్మా, అద్దం పట్టుకొని మేకప్ వేసుకుంటుంటే నువ్వే అనుకున్నాను. ఇదిగో కొట్టానటనా? ఆగవే. అమ్మా గీత, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. వెళ్ళు. వెళ్ళు. చూసారా అత్తయ్య గారు, దాన్ని గెలిపించడానికి నేను ఎన్ని తిప్పలు పడ్డానో తెలుసా? అవునవును, పాలల్లో మోషన్ టాబ్లెట్స్ కలిపింది, హారతి పల్లెల్లో హారతి కర్పూరం ఆర్పేసింది, కోట్లల్లో మేకలు వేసింది. ఏంటి మేము మేకులా? ఛీ! కేకులు అనబోయి మేకులు అంది. కేకులంటే? అబ్బా, అంటే పోటీలో గెలిచిన వాళ్ళకి కేకులు ఇస్తాను అని అన్నానన్నమాట. అది గుర్తు చేస్తోంది. గుర్తు చేయడం కాదే, ముందు నిన్ను పచ్చడి చెయ్యాలి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువేయండి అత్తయ్య గారు. ఎందులోనే? లతక్క పచ్చళ్ళు. నా గీతను ఓడించాలని ఎన్ని ఎత్తులేశారే. మా అదృష్టం బాగుండే గీత గెలిచింది, లేదంటే పరిగెత్తి మేము హాస్పిటల్ పాలయ్యుండేవాళ్ళం. పాలల్లో టాబ్లెట్ కలిపినందుకు మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. అలాగా? పుల్లగా ఉంటుందా తీయగా ఉంటుందా అత్తయ్య గారు? ఏంటే పనిష్మెంట్? అయ్యో, పనిష్మెంట్ అంటే పెప్పర్మెంట్ అనుకున్నావే? పుల్లగా తీయగా ఉండడానికి శిక్ష వేస్తున్నా. ఏంటి అత్తయ్య గారు? నువ్వు వెళ్ళి నీ చీరలు తీసుకురా. నువ్వు కూడా వెళ్ళి చీరలు తీసుకురా. ఎందుకు? బాగా చింపించడానికి. చింపుతారా? ఎందుకు అత్తయ్య గారు? చిరిగిన చీరలు పాత సామాన్ల వాడికేస్తే కొత్త సామాన్లు వస్తాయి కదా, అందుకు. తీసుకురా. అయితే రేపు పోటీకి పండుని రానివ్వనే. కాదని పంపిస్తే మీ ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తానే. వద్దులేండి, తీసుకొస్తాం. నానమ్మ గారండి, హారతి తీసుకోండి నానమ్మ గారండి. అయ్యో, పోటీలో గెలిచావని స్వామికి పూజ కూడా చేసేసావమ్మా? అవునండి నానమ్మ గారండి. సరే వెళ్ళి. ఇదిగోండి అత్తయ్య గారు నా చీర. నీ చీరేదే? నా చీరలన్నీ ఉతుకేసున్నాయి అత్తయ్య గారు. సర్లే, ఇద్దరు కలిసి చించండి. మా చేతులతో మేము చించలేము అత్తయ్య గారు. చెప్పండి. ఈ చీర మధుమతి చీర కదా? అంటే అది అత్తయ్య గారు, అది లేదు కదా అని నేను వాడుకుంటున్నాను. మీ చీర తీసుకురమ్మంటే తెలివిగా దాని చీర తీసుకొస్తారా? తీసి పక్కన పెట్టండి. అబ్బా, అది కొనుక్కుడు చొచ్చినట్టుంది ముసల్దు. ఆగండి, ఇది మా అమ్మ చీరే కదండి? అవునమ్మా, దాందే ఆ చీర. అదేంటమ్మా చీర అలా కాల్చేసావు?
మా అమ్మ చీర కాదు కదా, చిన్న బొట్టు పిల్ల కూడా ఉండడానికి వీల్లేదు. అందుకే కాల్ చేసా. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి, కాల్ చేస్తాను. ఏం లేదమ్మా, ఏం లేదు. అమ్మో, ఇంకా నయం. నేను కట్టుకునేది మధుమతి చీర అని తెలుసుంటే చీరతో పాటు నన్ను కూడా కాల్చేసిండేది. ఏయ్, ఇంకా చూస్తున్నారంటే ఆ కాలుతున్న చీర తీసి బయటపడేయండి. అమ్మో, బీరువాలో మధుమతి చీరలున్నాయని తెలుసుంటే అవి కూడా తగలబెట్టేసేదే. ఏయ్, ముదిది నార్పుదావే. అయ్యో అవునక్క, రేపు పోటీ పరిస్థితి ఏంటి? అయ్యో, ఏముంది, ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ గీతని పోటీలోకి రాకుండా చేద్దాం. ఇదిగో ఇంట్లోనే ఉండేటట్టు ఇరికించేద్దాం. దాంతో గీత పోటీకి రాదు, శ్వేత వచ్చినా సైకిల్ తొక్కలేదు. అప్పుడు మన పండే ఆటోమేటిక్ గా విన్ అయిపోతుంది. సూపర్ అక్క. Yes. అమ్మ గీత, సైక్లింగ్ బాగా ప్రాక్టీస్ చేసావా? చేశానమ్మగారండి. కాళ్ళతోనే కాదు, అవసరమైతే ఇలా చేతులతో తొక్కేనా గెలవాలి. చేతులతో ఎలా తొక్కుతారు నాన్నమ్మగారండి? అయ్యో, అంటే తలకిందులుగా తొక్కేనా సరే గెలవాలని. ఖచ్చితంగా నేనే గెలుస్తానండి. సరే సరే, ఈ పాలు తాగు, వెళ్దాం. ఆ. చెప్పిందంతా గుర్తుందిగా. సైకిల్ పోటీలో ఖచ్చితంగా మనమే గెలవాలి. అంటే మనం కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలా? ఆ? ఎందుకు? అంటే పోటీలో పిల్లలు తప్ప మనం రానివారు కదా, అందుకు. అయినా ఆ చిన్న సైకిల్ మనం తొక్కలేవరా, కాస్త పెద్ద సైకిల్ అయితే బెటర్ ఏమో. అబ్బా, అసలు తల ఒక సైకిల్ తొక్కే కంటే అందరం కలిసి ఒకే సైకిల్ తొక్కితే బెటర్ ఏమో. ఒకేసారి కలవచ్చు. దీనికంటే బుర్రలేదు. మీకేం మైరోగం ముద్దపప్పు దద్దోజనలాగా ఆలోచిస్తున్నారు? నువ్వే కదా పోటీలో మనమే గెలవాలన్నావు. అందుకే సైకిల్ తొక్కాలి అన్నాను. అయ్యో, నా ఉద్దేశం మన పండు గెలిస్తే మనం గెలిచినట్టే అని. పండుకాయలు కూడా సైకిల్ దొక్కనెత్తారా? బాబాయ్, పండు అంటే నేను. ఓ, అర్థమైంది. ఇదిగో జాగ్రత్తగా వినండి. రాత్రి మనం అనుకున్నట్టు అత్తయ్య గారిని పోటీకి వెళ్లకుండా 4 ప్లాన్లు వేశాం. ఫస్ట్, మోషన్ టాబ్లెట్లు కలిపిన పాలు తీసుకెళ్లి నేనిస్తాను. అవి తాగి అమ్మ అని బాత్రూమ్ చుట్టూ తిరిగి పడిపోతుంది. ఎస్. ఒకవేళ అది ఫెయిల్ అయిందనుకో, శిరీష అరటిపండు తొక్కలు వేస్తుంది. అప్పుడు అవి నన్ను కొడుతుంది. ఎందుకే? పాల గ్లాస్ లో తొక్కలు వేస్తే కొట్టకుండా పట్టు చీర కొనిస్తుందా నాకు? చంపుతా నీ బొందం. తొక్కలు వేసేది పాలలో కాదే, నేల మీద. అవి తొక్కి అత్తయ్య గారు ఇలా జారి పడుతుంది, పోటీకి వెళ్లకుండా ఆగిపోతుంది. ఒకవేళ అది కూడా ఫెయిల్ అయితే? అది ఫెయిల్ అయితే నువ్వు వచ్చి నెట్టేస్తావు. ఎంత ప్లాన్ ఫెయిల్ అయినా వదిలినట్టం పాప వదినా. మీకు అసలు బుద్ధుందా? లతక్క నెట్టమంది ఆవిడ కాదు, మరి బావగారిని. నీ తెలివి తగలయ్యా. నేను నెట్టమంది అత్తయ్య గారిని. ఒకవేళ అది ఫెయిల్ అయితే? ఒకవేళ అది ఫెయిల్ అయితే లాస్ట్ ప్లాన్, మీరు వెళ్ళి గుమ్మానికి వెళ్లాడుతున్న గుమ్మడికాయ తీసుకెళ్లి వేసేస్తారు. ఇదిగో, ఇది మాత్రం ఫెయిల్ అవ్వదు, అవ్వకూడదు. ఏ మాత్రం దానికే, ఆఖరి దాకా ఎందుకే, ఇప్పుడే వెళ్ళి సటకం చేసేస్తా. చాలండి. ఇదిగో, అత్తయ్య గారు స్కూల్కి వెళ్ళక ముందే మనం వెళ్ళాలి. పదండి పదండి, రండి. అమ్మా ధనలక్ష్మి, స్వామి, పూజ చేద్దామంటే టైం లేదు, హారతిద్దామంటే కర్పూరం లేదు. కాబట్టి నిన్న ఇచ్చిన హారతిని ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ రోజు
ప్రైజ్ ఇచ్చినట్టు భావించుకో. పోటీలో గెలుపు మాత్రం మా గీతకిచ్చుకో. అమ్మా, దేవుడికి బాగా దండం పెట్టుకో. వెళ్దామా? తీసుకో, బ్యాగ్ తీసుకో. అంటే పోటీలకు వెళ్తున్నారు కదా అత్తయ్య గారు, ఒక గ్లాస్ పాలు తాగి వెళ్తే మంచి ఎనర్జీగా ఉంటారు. థ్యాంక్ యూ. అమ్మ గీత, ఆ ఫ్లాస్క్ తీసుకోమ్మా. ఫ్లాస్క్ ఎందుకు? ఏదిగా ఇదేంటి అత్తయ్య గారు, తాగమనిస్తే దాంట్లో పోసేసుకున్నారు. పాపమే, ఫ్లాస్క్ కి ఆకలేసిందంట, అందుకే దానికి ఇచ్చాను. షాక్ అయింది, చాలు మోసుకో. రామ్మా గీత, వెళ్దా. అమ్మ ముసోదానా. ఏయ్ వెళ్ళవే, అటెళ్ళు.